బ్రేకింగ్ న్యూస్. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పదవి ఇచ్చే టైంలో జానారెడ్డి లెటర్ పెట్టడంతోనే వ్యవహారం మొదటకు వచ్చిందన్నారు. మంత్రి పదవికి తనకు అర్హత లేదా అని ప్రశ్నించారు ఆయన. అధిష్టానం దృష్టిలో ఉన్నప్పటికీ ఢిల్లీ వెళ్లి పైరవీలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ చౌటుప్పల్ చండూరులో మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం జరిగింది. చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా గతంలో తన మనసులో ఉన్న మాటని మరొకసారి కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మంత్రి పదవి విషయంలో ఇక ఓపిక నశించింది. ఇంతకాలం ఓపిక పట్టాం, అధిష్టానం కూడా తమకు మంత్రి పదవికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ కొంతమంది జిల్లా నేతలు అడ్డుకుంటున్నారని కూడా విమర్శలు చేయడం జరిగింది. జానారెడ్డి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మొత్తం ఆ చౌటుప్పల చూసినట్లయితే ఎంపీ చామల కిరణ్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఎంపీ చామల కిరణ్ రెడ్డి కానీ, నకరికల్ వేముల వీరేశం కానీ, కుంభం అనిల్ రెడ్డి కానీ క్యాడర్ అంతా కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇది మామూలుగానైతే ఇది మేము పబ్లిక్లో మాట్లాడే విషయం కాదు. ఈరోజు అనుకోకుండా చండూరు చౌటుప్పల మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడిన వీరేశం గారు, మణిరెడ్డి గారు, చామల కిరణ్ రెడ్డి గారు చాలా చక్కగా నా గురించి, నా మీద అభిమానంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడే వ్యక్తి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, ఈ విషయంలో ఎక్కడికైనా వచ్చి మేము అధిష్టానం కూడా చెప్తాము, గతంలో కూడా అతనికి హామీ ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అభిమానంతో చెప్పారు. అందులో భాగంగానే నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. తప్పకుండా అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పి నాకు నమ్మకం. అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని చాలా క్లారిటీతో ఉన్నప్పటికీ కూడా జిల్లాలో కొంతమంది నేతలు లేఖలు రాయడం పట్ల కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. ఈ లేఖ రాయడం మీరేం అంటే చాలా బాధాకరం. జానారెడ్డి గారు అంటే నాకు ప్రత్యేకంగా గౌరవం ఉంది, కానీ జానారెడ్డి గారు లాంటి వ్యక్తి మొన్న 3వ తారీఖు నాడు ఆల్మోస్ట్ ప్రమాణ స్వీకారం ఉండే, మంత్రివర్గ విస్తరణ, అందులో నా పేరు ఉండే. నాకు కూడా అన్అఫీషియల్గా నాకు మాట ఇచ్చారు కాబట్టి అధిష్టానం ఇస్తారన్న నమ్మకం ఉండే. కానీ ఈయనేదో రంగారెడ్డి హైదరాబాద్కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన అధిష్టానం అభిప్రాయం అడగకుండానే లెటర్ రాయడం చాలా బాధాకరం. ఆ విషయంలో మళ్ళీ అధిష్టానం ఆలోచన పడి మళ్ళీ పోస్ట్పోన్ చేసింది కాబట్టి ఆయన లేఖ రాయడం వల్ల అయిపోయింది అనేది ప్రజల యొక్క ఆలోచన. మొన్న భువనగిరి ఎంపీగా మీకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మిగతా ప్రాంతాల ఎంపీలో కూడా మంత్రులు కూడా ఇన్ఛార్జీలు చేసినా కానీ గెలవలేకపోయారు. కానీ భువనగిరి ఒక మునుగోడు ఎమ్మెల్యేగా ఉండి ఒక మెజార్టీతో కూడా ఇక్కడ గెలిపించగలిగారు. అప్పుడు కూడా చామల కిరణ్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, ఎంపీగా నేను ఒక సాదాసీదా మనిషిని, రాజగోపాల్ రెడ్డి వల్లే గెలిచాము. అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారని ఏకంగా ఎంపీ కూడా ఈ సమక్షంలో చెప్పడం జరిగింది. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నా గురించి ఎప్పుడు అయినా సరే చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో నేను పనిచేసిన తీరు, ఆయన గెలుపుకు నేను కృషి చేసిన తీరుని ఆయన మనసులో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడల్లా రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అధిష్టానం బాగుంటుంది, మంత్రి పదవి ఇస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పి అంటున్నాడు. చాలా ధన్యవాదాలు. ఒకటే ఏంటంటే దీన్ని రాజకీయం చేసి కొందరు వ్యక్తులు అడ్డుకుంటారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒకసారి హైకమాండ్ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత సమర్థమైన వ్యక్తుల్ని గుర్తించి మంచి పదవులు ఇస్తే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు కూడా లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా డెవలప్మెంట్ విషయంలో ఏదైనా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. మునుగోడు నియోజకవర్గంలో చాలా వరకు మేము ఊరూరు తిరగడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా మునుగోడు వెనుకబడ్డ ప్రాంతానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే తాము కూడా అభివృద్ధి చెందుతామని ప్రతి నోటా కూడా పల్లెనే చెప్పారు. నిజంగా చెప్పాలంటే మునుగోడు చాలా వెనుకబడి ఉంది. 2018 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గ్రామ స్థాయిలో నాకు అన్ని సమస్యలు అర్థమైపోయినాయి. ఇక్కడ రైతుల కష్టాలు, సాగునీరు లేదు, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, రోడ్డు నెట్వర్క్ లేదు, ఇండ్లు లేవు, హాస్పిటల్స్ లేవు, ప్రభుత్వ బడులేదు, పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో కూడా నేను ఈసారి మునుగోడు నుంచి పోటీ చేయడం జరిగింది. నాకు నమ్మకం ఉండే వెంటనే మంత్రివర్గ విస్తరణ చేసి నాకు 2వ విస్తరణలో ఇస్తారని చెప్పేసి, కానీ ఇంత ఆలస్యం చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఈ 16 నెలల పాటు మేము ఓపికతోటి ఎదురు చూసినాం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను కూడా క్రమశిక్షణతోటి మేము కష్టపడి గెలిపించినాం. ఆ తర్వాత కూడా 10 నెలలైంది పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ వచ్చి. ఈ రోజు కూడా కనీసం ఒక్కరు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. నాకు కూడా ఓపిక నశించింది.
అదే సార్ చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ 16 నెలల్లో మీరు దిగమింగుకున్నారు, ఎంతోమంది క్యాడర్ కానీ నియోజకవర్గాలు అంతా ఒత్తిడి తెచ్చినా కానీ ఎప్పుడు కూడా మీరు మాట్లాడినటువంటి తీరు ఇవాళ చౌటుప్పల్ చండూరు కార్యకర్తలో మొదటిసారిగా కూడా ఓపెన్గా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు చౌటుప్పలైనా చండూరులైనా నేను బాధతోటి ఆవేదనతోటి ఎన్నో రోజులుగా ఓపిక పట్టి నేను మా నాయకులు మా కార్యకర్తలు మా ప్రజలు ఇక్కడ కోరుకుంటున్నారు. పదే అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎక్కడ పోయినా ఏమైంది మంత్రివర్గ విస్తరణ, మన ప్రాంతానికి న్యాయం జరుగుతుందా లేదా, మేము ఎంతో కష్టపడి గెలిపించినాం, మీరు కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ వచ్చేటప్పుడు హామీ తీసుకొని వచ్చిండ్రు, ఏమైందని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నా. వారం ఒక వన్ వీక్ అంటూ 16 నెలల నుంచి మేము పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఈ రాష్ట్ర నాయకులు కొందరు ఆలోచన విధానంతో వాళ్ళు ఏం చేయలేకపోతారు. కాబట్టి ఇది అధిష్టానం తప్పులేదు దీంట్లో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇక్కడ నాయకులు వాళ్ళ పదవులు కాపాడుకుంటేందుకు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ తప్పితే అధిష్టానం ఇచ్చిన హామీ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. అది చాలా తప్పది నిజంగా. పార్టీలో కేసీఆర్ని గద్దె దించుతానని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అందుకోసమే మీరు బీజేపీలో ఉన్నా కానీ క్యాడర్ కోరిక మేరకు పార్టీ అధికారంలోకి తీసుకురావాలని కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మాట ఇచ్చినట్లు కూడా కేసీఆర్ని ఇంటికి పంపించడం జరిగింది. అదేవిధంగా భువనగిరి ఎంపీ గెలిపిస్తామని ఛాలెంజ్ తీసుకున్నారు, ఎంపీ గెలిపించినారు. ఇదంతా జరుగుతుంది, అధిష్టానానికి కూడా చాలా క్లియర్గా ఉంది, హైకమాండ్ కూడా క్లియర్గా ఉంది. ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏమంటారు? నేను ఒకటే విషయం చెప్తున్నా రమేష్, ఈ ప్రస్తావన మంత్రివర్గ విస్తరణ నాకు మంత్రి పదవి అనే చర్చ గత 16 నెలలుగా నన్ను పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా బాధపెట్టింది. నేను ఒక పదవిని అడుక్కునే స్థాయిలో మనిషిని కాదు, నేను ప్రజల మనిషిని. నేను ఎప్పుడు కానీ ఎన్నికల్లో పోటీ చేసి వచ్చినా కానీ ఏదో రాజ్యసభనో లేకపోతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీనో అటువంటి తీసుకోలే. నేను ఎమ్మెల్సీ గెలిచినా, ఎంపీ గెలిచినా, ఎమ్మెల్యే గెలిచినా ప్రజలతో పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన, తెలంగాణ ఉద్యమంలో ఉన్న పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి సోనియా గాంధీని ఒప్పించి ఆ రోజు తెలంగాణ తెచ్చిన మనిషిని. నాకు ఈ పదవి కోసం ప్రతిసారి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. నాకు తెలిసినంత వరకు అధిష్టానం ఎంత త్వరగా నిర్ణయం తీసుకొని ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేస్తే మంచిది. ఎందుకంటే దీనివల్ల ఈ ఆలోచన చేయడం వల్ల మన ప్రభుత్వానికి పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, చూడొచ్చు చాలా క్లారిటీగా చెప్తున్నారు. గతంలో కూడా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ఎంపీ ఎన్నికల్లో కూడా గెలిపించినటువంటి ఆ మాట ఇచ్చినట్టు కూడా గెలిపించామని చెప్పేది. ఇందులో అధిష్టానం తప్పిదం ఏమీ లేదు, అధిష్టానం చాలా క్లారిటీతోటే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నేతలు, కొంతమంది సీనియర్ నేతలు ఏకంగా జానారెడ్డి పేరుతో కూడా చెప్పడం జరిగింది. జానారెడ్డి లేఖ వల్ల కూడా ఇది పోస్ట్ పోన్ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద అధిష్టానం తప్పిదం లేదు, కానీ కొంతమంది లాబియింగ్లు పైరవులు చేసి ఈ విధంగా లెటర్లు హైకమాండ్కు లెటర్లు రాయడం పట్ల కూడా వాయిదా పడింది. ఇంతకాలం కూడా ఓపికతో ఉన్నాను, 16 నెలల పాటు కూడా ఓపికతో ఉన్నాను, ఇక ఓపిక కూడా నశించింది అని వాళ్ళ చౌటుప్పల్ చండూరులో కూడా కార్యకర్తల సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా కూడా ఎమ్మెల్యేలు, నకరికల్ ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ రెడ్డి కానీ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒక దశలో వేముల వీరేశం నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను, ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది. అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. వినోష్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.